హాయ్ గైస్, నేనైతే ఈ రోజు ఇక్కడ సిల్వర్ గణేష్ పెట్టారు కాబట్టి నేను అక్కడికైతే వచ్చేసాను. సో లోపల ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాం. మేమైతే ఇక్కడ ఎంట్రీస్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ కూడా మనకి ఫ్రీ దర్శనమే. సో ఎంట్రీ టికెట్స్ అయితే ఏమీ లేవు. బయట వచ్చేసరికి ఇగో ఎగ్జిబిషన్ లాగా మనకి ఇక్కడ ఇవన్నీ ఇలా సెట్ చేశారు అనమాట. ట్రైన్స్ అవి. సో లోపలికి అయితే వెళ్దాం. లైన్ అయితే అంత పెద్దగా ఏం లేదు, కాకపోతే వచ్చింది కూడా వీకెండ్. మేము సాటర్డే అయితే వచ్చాము, కాకపోతే లైన్ అయితే అంత పెద్దగా లేదు కాబట్టి మేమైతే ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. లోపల ఎంత జనాలు ఉన్నారు ఏంటి అని అయితే ఐడియా లేదు, చూడాలి. మేము లోపలికి ఎంటర్ అయ్యేసరికి మాత్రం ఇక్కడ పూజ అయితే అవుతుంది. సో రష్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసారనమాట. అండ్ లోపలికి అలౌ చేయడానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేశారు, లోపలికి వెళ్ళడానికి. అండ్ ఈ గ్రిల్స్ బయటికి ఉండడానికి అయితే ఏం ఛార్జ్ లేదు, లోపలికి వెళ్ళడానికి అయితే ఛార్జ్ చేశారు. అండ్ వచ్చేసరికి జనాలు అయితే అలా ఎక్కువ మంది అయిపోతూ ఉన్నారనమాట. చూడడానికి చాలా బాగుంది. అలాంటి పెద్ద విగ్రహం పెట్టలేదు, చిన్న విగ్రహంతో అలా సెట్ చేశారు అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలాగా చూడడానికి అయితే సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఈ పైన సెట్ అంతా కూడా ఇలా సెట్ చేసి వచ్చారు మనకి. జనాలు అయితే ఇప్పుడు లోపల చాలా మంది ఉన్నారు, బయట ఎక్కువ కనిపించారు, ఇక్కడైతే కనిపించారు. ఇది అయితే ఇలా సెట్ చేశారు. వచ్చేసరికి ఇక్కడ పూజ అయితే అవుతుంది. లోపల జనాలు కూడా చాలా మూషికం ఇలా ర్యాట్ కూడా మనకి సిల్వర్ తో సెట్ చేసి ఉంచారు. చాలా బాగుంది చూడడానికి కూడా. ఎవరది? పిన్నా? సో ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నేను కొంచెం పైకి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్దామంటే నన్ను అయితే ఫస్ట్ అలౌ చేయలేదు. సో నేనైతే కొంచెం హర్ట్ అయినా, అప్పటికి వెళ్ళి కుంకుమ తీసుకొని వస్తానండి లేకపోతే ఇలా చూసి వచ్చేస్తానన్నా సరే నన్ను అయితే అలౌ చేయలేదు. సో ఇంకా ఫైన్ అని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ నుంచే అలా దండం పెట్టుకున్నాను అనమాట. బట్ లగీగా ఇంకొక మ్యాజిక్ జరిగింది నాకు, అదేంటో మీరే చూడండి. మన వినాయకుడి విగ్రహం మాత్రం సీరియస్లీ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఎంత బాగుంది నిజంగా. విగ్రహం అయితే 2000 యొక్క సిల్వర్ యూస్ చేసి మన విగ్రహాన్ని అయితే ఇలా ఇక్కడ సెట్ చేశారు. దగ్గర నుంచి చూడడానికి అయితే నిజంగా బాగుంటుంది. డెఫినెట్గా ఎవరైనా ఇంకా విజిట్ చేయాల్సి ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మూషికం చెవుల్లో ఏవైనా చెప్తే జరుగుతుంది అన్నారు. సో నేను కూడా ట్రై చేశాను. సో లెట్స్ సీ ఏమవుతుంది అని చెప్పేసి నేనైతే కోరుకున్నాను హ్యాపీగానా. తనకైతే ఇలాగ యూట్యూబ్ పేజ్ అనగానే నాకైతే ఇలా దగ్గరికి అలౌ చేశారు. సో వచ్చేసరికి ఇదంతా సెట్ అయితే మనకి ఇలా మొత్తం సెట్ చేసింది. అండ్ విగ్రహం చూడడానికి కూడా చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మాత్రం. నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఈ రోజు అయితే. మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకుని మేమైతే రిటర్న్ అవుతున్నాము. సో సెట్ అయితే మొత్తం ఇలా ఉంది కంప్లీట్ గా. చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది సెట్ కూడా. అండ్ వినాయకుడి విగ్రహం కూడా సీరియస్లీ చాలా బాగుంది. ఇది మొత్తం సిల్వర్ వినాయకుడు. సో మా జర్నీ అయితే హ్యాపీగా ఉంది. సో మేమైతే హ్యాపీగా లోపలికి వచ్చాము. ఇక్కడ బయట ఎంట్రీ టికెట్ లేదు కానీ బట్ ఈ లోపలికి రావడానికి అయితే 20 రూపీస్ పే చేయాలి. సో అందుకే పే చేసి లోపలికి అయితే వచ్చేసాము. అండ్ దట్ క్యాష్, ఓన్లీ క్యాష్ అవైలబిలిటీ ఉంది, ఫోన్ పే అవైలబుల్ లేదు. బట్ ఏదో వచ్చేసి వాళ్ళని లైక్ పక్క వాళ్ళని అడిగేసి మొత్తానికి అయితే ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యి హ్యాపీగా మేమైతే రిటర్న్ అవుతున్నాం. సో బయట ఎగ్జిబిషన్ అదే ఉంది. సో అదే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం. నాకు ఇచ్చిన దగ్గరికి వచ్చేసాను. సో మేమైతే బయటకి అయితే వచ్చేసాం. అండ్ లోపల నాకు చాలా సపోర్ట్ చేశారు. నిజంగా ఐ వాజ్ రియల్లీ హ్యాపీ టుడే. మార్నింగ్ అయితే హెల్మెట్ పోయిందని ఒక ఫీలింగ్ లో ఉండిపోయాను. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా నాకు అలౌ చేసి ఇలా యూట్యూబర్ అనగానే నాకు సపోర్ట్ చేసినందుకు నిజంగా నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఈ రోజుకైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. సో అండ్ ఇప్పుడు వచ్చేసి మా సిస్టర్ ఏమో నుంచి జైంట్ వీల్ ఎక్కుదాం అనేసి చాలా ఫోర్స్ చేస్తుంది. యాక్చువల్లీ నాకు భయం, బట్ విల్ ట్రై సంథింగ్ అదర్. సో చూద్దాం ట్రై చేసి. అండ్ ఇక్కడ చాట్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్, ఐస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయి. బయట అయితే చిన్నపిల్లలుగా ఆడుకోవడానికి కానీ అంతా అయితే ఇక్కడ బాగుంది. చూడండి, నేను జైంట్ వీల్ ఎక్కడానికి వస్తే ఇక్కడ ఏమంటే నాకు ఈ కప్పని సాసర్ అండ్ దీనికి తీసుకుని వచ్చేస్తుంది ఈడ్చుకొని. నేనైతే అలా ఎక్కడ జైంట్ వీల్ అంటే పర్వాలేదు, కొంచెం మేనేజ్ చేయొచ్చు. బట్ ఈ 2 మనం హ్యాండిల్ చేయలేదు. నేను అది ఎక్కడం, ఈ 2 నేను ఎక్కింది కాదు అయితే ఎక్కేస్తాను. 2 నేను ఎక్కను.
నేను ఎక్కరు అని చెప్పినా సరే మా చెల్లి నన్ను ఏడ్చుకొని మరి ఎక్కించింది. స్టార్టింగ్ అయితే భయ్యా స్లో 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 అనుకునే వెళ్ళాను. నేను స్టార్టింగ్ నవ్వుకొని బాగానే వెళ్ళాను, కానీ తర్వాత మొహం అయితే ముడిస్తాను, కావాలంటే మీరే చూడండి. స్టార్టింగ్ స్లోగా తీసినప్పుడు బాగానే అనిపించింది. ఇంకా రేస్ చేసాడు ఒక్కసారిగా, ఇంకా చూసుకోండి అరుపులు గిరుపులు. నాకు ఇంకా బ్రెయిన్ పనిచేయలేదు. నాకు చాలా భయం యాక్చువల్లీ. జైంట్ వీల్ అంటే ఏదో కొంచెం కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఏదో చేసి నేను ఎక్కేస్తాను, బట్ ఇది మాత్రం నాకు చాలా భయం ఎక్కడానికి. బట్ అట్ లాస్ట్ ఏదో ట్రిప్ మా సిస్టర్ గురించి అలా వేసి మొత్తం. సో దిగిన తర్వాత చూడండి నా ఫేస్ నేను ఎలా మార్చేసాను. దెబ్బకి ఇంకా ఫేస్ అయితే మొఖం తిరిగిపోయింది నాకు. ఇంకా మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత అయితే నేను మళ్ళీ నార్మల్ అయిపోయి సెట్ అయిపోయాను. మనం ఫ్లవర్ గార్డెన్స్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇలాగా మనకి దేవుడి విగ్రహంతో అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటది మనకి. సో చూసారు కదా, సో మొత్తం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది. సో లోపల ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాం పదండి. అక్కడ ఫోటో తినా వచ్చాక రిటర్న్లో తీసుకొచ్చి. సో ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఇలా ఉంటది మొత్తం ఫ్లవర్ గార్డెన్. ఫ్లవర్ గార్డెన్స్. సో మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ అయితే నిండిపోయింది. చూడడానికి కూడా చాలా బాగున్నాయి, లైక్ అన్ని రకమైన ఫ్లవర్స్. సో ఇలా మొక్కలతో మొత్తం నిండి పోయింది. అండ్ సెంటర్ లో మనకి ఇలాగా శివుడిది లింగంతో ఇలాగ సెట్ చేసి ఉంచాను. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది చిన్న వయసు వచ్చిన లోపల పెద్ద వయసు వచ్చేది. ఈ ఓవర్టేక్ చేసేద్దాం బావా. సో ఇలా మనకి ఫ్లవర్స్ అయితే మొత్తం సెట్ చేసి ఉంచారు. పూలు మొక్కలు. మనకి ప్లాన్స్ ఏమైనా కొనాలి అంటే ఇక్కడ పైన మనకి ఇలాగా ప్రైజెస్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇందులో ఏమైనా నచ్చితే మనం అయితే తీసుకోవచ్చు ఇక్కడ. సో చాలా డిఫరెంట్ అయిన ప్లాంట్స్ కానీ డిఫరెంట్ అయిన మొక్కలు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము యాక్చువల్లీ ఈవినింగ్ వచ్చాం కాబట్టి సో ఇలా ఉంది మనకి లైట్స్ అవన్నీ. ఇన్ కేస్ మార్నింగ్ అని వచ్చుంటే మాత్రం చూడడానికి చాలా బాగుండేవి ఫ్లవర్స్ అవన్నీ. బట్ ఈవినింగ్ వచ్చేసరికి మేము ఏంటంటే ఈ లైట్స్ తోటి అవన్నీ చూడడానికి అని చెప్పి వచ్చేసాము. అండ్ సెంటర్ లో ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది. సో నేనైతే మీకు అది చూపిస్తాను. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోలాలు కూడా ఉన్నాయి మన మొక్కలు ప్లాంట్ చేసుకోవడానికి. కిప్స్. సో ఇలా మనకైతే మొత్తం లోపలైతే సెట్ ఇలా కంప్లీట్ గా ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ తో అయితే సెట్ చేసేసారు కంప్లీట్ గా. లోపల ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 20 రూపీస్ చార్జ్ చేశారు. ఈ లోపలికి కూడా ఇది కూడా డిఫరెంట్ చిన్న మొక్కలు ఇవన్నీ ఇలా సెట్ చేశారు. సో ఇది ఏం ప్లాంట్ ఏంటి అని చెప్పి సో ఇలాగా మొక్కల మీద ఫోటో పెట్టి మనకి ఇలా మెన్షన్ చేశారు అన్నట్టు. సో ఏ ప్లాంట్స్ ఏంటి అని చెప్పేసి ఎవరికైనా తెలియకుండా ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటది చూడడానికి కూడా. మధ్యలో ఇలాగా కరెంట్ పోయింది. సో లైట్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ప్రెసెంట్ అయితే నేను టార్చ్ ఆన్ చేసి వీడియోస్ అయితే తీస్తున్నాను, బట్ నో క్లారిటీ. ఇప్పుడే తీయాల లైట్స్ కూడానా. సో ఇక్కడ మన శివుడిది ఏదైతే మనం విగ్రహం చూడాలనుకున్నామో అది మెయిన్ పార్ట్ ఇస్ హియర్. సో మేమైతే శివుడి విగ్రహం దగ్గరికి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇది మన మెయిన్. నేను యాక్చువల్లీ ఇదే మెయిన్ చూడడానికి వచ్చాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలాగ లింగంతో అయితే వాటర్ ఫాల్ సెట్ చేసి పచ్చిన అక్కడ వెళ్ళిపోయి ఫస్ట్ చేసేద్దాం అయితే. సో సెంటర్ లో అయితే ఇలాగా ఈశ్వరుడిది మనకి ఇలాగ ప్లేస్ చేశారనమాట విత్ వాటర్ ఫాల్స్. అది చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది. సో ఇలా రైట్ అరౌండ్ మొక్కలతోటి సెంటర్ లో ఇలాగా మనకి వాటర్ ఫాల్స్ అయితే సెట్ చేశారు. చాలా బాగుంది నిజంగా చూడడానికి కూడా. అండ్ ఇక్కడ మొక్కల దగ్గర కూడా ఇవి ఏంటి ప్లాంట్స్ విత్ ఏ ఫ్లవర్స్ దేనికి సంబంధించినవి ఏంటి అని చెప్పేసి మనకి ఇలాగా వాళ్ళు చిన్న ఫొటోస్ తోటి ఇలాగ మనకి ప్లేస్ చేస్తారు. ఇదైతే జాక్ హనీ ఫ్రూట్ అంట. ఇది నేను ఎక్కడ చూసాను ఏ ఫ్రూట్ కాకపోతే గుర్తురాట్లేదు. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రోజ్ యాపిల్స్ అంటే పీచ్ సీడ్లెస్. సో ఇలాగ ఫ్రూట్స్ అయితే ఇలా ఫొటోస్ తో మనకి మెన్షన్ చేశారనమాట. సో
దిస్ వాజ్ నైస్. బ్లాక్బెర్రీ ఫ్రూట్ అంట ఇది. ఈ మొక్క బ్లాక్బెర్రీ. గ్రేట్. సో ఇలా అయితే మొత్తం నీట్ గా సెట్ చేశారు. బాగుంది. బట్ చూడడానికి ఈ ప్లేస్ కూడా లైక్ అన్ని ప్లాంట్స్, అన్ని ఫ్రూట్స్, సో ఏంటేంటి దేనికి సంబంధించి అని చెప్పి మనకి ఇవంతా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి సో చూడడానికి అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇన్కేస్ మనకి ఏమైనా నచ్చితే కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ సెంటర్ లో అయితే ఇలా నంది విగ్రహం కూడా మనకి ఇలా పెట్టారనమాట. సో ఇలా నంది విగ్రహాన్ని అయితే ఇలా ప్లేస్ చేశారు. సో ఇది కూడా బాగుంది. రైట్ అరౌండ్ మొక్కలతో పెట్టేసి సెంటర్ లో ఇలా విగ్రహాన్ని ప్లేస్ చేయడం కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఇది కంప్లీట్ ఇలా గార్డెన్ సెటప్. చాలా పెద్ద ప్లేస్ లోనే మొత్తం సెట్ చేశారు మనకి. ఇదైతే ఈవెన్ ఎంట్రీ టికెట్ 20 అయినా సరే పర్వాలేదు, వర్త్ మనకి. మన లోపలికి వచ్చేసి అన్ని చూసుకోవడానికి అన్ని చేయడానికి కూడా ఇదైతే చాలా బాగున్నాయి ప్లేసెస్. కానీ ఈ డిఫరెంట్ మొక్కలు కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా విజిట్ చేయండి. అది నేనైతే కంప్లీట్ గా చూసాను. అండ్ విగ్రహాలు కూడా నిజంగా చాలా బాగున్నాయి. అండ్ ఆ వినాయకుడు విగ్రహం కానీ ఆ లోపల నాకు సపోర్ట్ చేసే విధానం కూడా నాకు చాలా నచ్చింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ ఏదైతే నేను ఆ జైంట్ వీల్ సైడ్ వెళ్ళినప్పుడు అది ఎక్కానో నేను అక్కడ డౌన్ అయ్యాను, ఇగో మా చెల్లి చేసిన పని వల్ల. బట్ ఆఫ్టర్వర్డ్స్ వన్స్ కమింగ్ టు దిస్ గార్డెన్ అదంతా నేనైతే సెట్ అయిపోయాను. అండ్ ఈ విగ్రహాలు బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మనం అక్కడ శివుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కమా. మొత్తానికి శివుడి విగ్రహం దగ్గర కూడా వచ్చేసాము. అండ్ మధ్యలో ఇలా అగరబత్తి లాగా మనకు అక్కడ ప్లేస్ చేశారు. అది చూపించు. సరస్వతి ప్లాంట్. బయట అయితే మనకి ఇలా సెట్ చేశారనమాట. గార్డెన్ బయట మనకి మొత్తం ప్లాంట్స్ అండ్ బయట సెట్ మొత్తం ఇలా సెట్ చేశారు విత్ యానిమల్స్. ఇక్కడ ఇవన్నీ ఇలా అనమాట. అట్ లాస్ట్ మేమైతే ఎగ్జిబిషన్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ లోపల సెట్స్ అవన్నీ మేమైతే హ్యాపీగా చూసి రిటర్న్ అవుతాం. బట్ లాస్ట్ నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు చిన్న ట్విస్ట్ కనిపించింది. KGF ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పి. నాకు ఈ నేమ్ చాలా ఫన్నీగా అనిపించింది. ఎవరు పెట్టారో తెలియదు కానీ గ్రేట్. సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతున్నాం. మేమైతే రిటర్న్ వెళ్తున్నప్పుడు అయితే మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒక్క లైన్ గానీ అసలు ఏమీ లేదు. మేము బయటకు వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద లైన్ నిండిపోయిందో. ఇక్కడ చాలా పెద్ద లైన్, ఇంకా బయట వరకు లైన్ నిండిపోయింది. లక్కీగా మేము కొంచెం ఎర్లీగా వచ్చినట్టు అనిపించింది నాకైతే సడన్ గా. సో చూడండి, ఇది ఎంట్రన్స్ గేట్ దగ్గర లైన్. ఈ లైన్ అలా ఎంత వరకు ఉందో వాజ్ లిటరల్లీ షాక్ అయిపోయాను నేనైతే. ఇంత పెద్ద లైన్ చూడగానే వెళ్ళినప్పుడు అసలు ఆ లైన్ కానీ అసలు ఏమీ లేదు. బట్ బయటకు వన్స్ వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా వెనకాల వరకు లైన్ నిండిపోయి ఉన్నది. సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసి నేనైతే రిటర్న్ అవుతున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే వాజ్ వెరీ హ్యాపీ. ఈ రోజు నిజంగానే హ్యాపీ. సో నేను మళ్ళీ సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.